అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక మాట కనబడుతుంది. మృతులలో నుండి లేచి వట వలన క్రీస్తు మృతులలో నుండి లేచుట వలన మనము జీవం గల నిరీక్షణను కలుగునట్లు అని రాయబడుతుంది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనము జీవముతో కూడిన నిరీక్షణను పొందుకున్నాం అని రాయబడుతుంది. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనము ఎటువంటి వారముగా ఉన్నప్పటికీ పరిశుద్ధ లేఖనం సెలవుచేస్తుంది, పాపంలోనే పుట్టిన వానము పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలో నా తల్లి నన్ను గర్భంన ధరించింది. మనము జన్మతః పాపులము. కాబట్టి పాప జీవితంలో నుండి మనము బయటికి రావలసిన వారిగా, ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది అదే మాట, మృతులలో నుండి యేసు ప్రభు తిరిగి లేవటం ద్వారా, చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచుట వలన మనకు వచ్చిన యొక్క ఆశీర్వాదము కానివ్వండి, మనకు వచ్చిన యొక్క స్వాస్థ్యం ఏంటంటే జీవంతో కూడిన నిరీక్షణ. అంటే మనకున్న యొక్క నిరీక్షణలో జీవం ఉంది. జీవం ఉంటేనే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం బ్రతుకున్నంత వరకే ఉపయోగం. చనిపోయిన తర్వాత ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. అంటే మనము జీవంతో ఉన్నంత వరకే ఉపయోగం. మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మన బాడీ, మన శరీరం ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది, ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది. అదే మనం చనిపోయాం అనుకోండి రూపాయి కూడా పనిచేయదు. అలాగే ఆయన నీ యొక్క జీవితాన్ని కూడా ఏమిచ్చాడంటే జీవముతో కూడిన నిరీక్షణను కలుగు చేశాడు. అంటే ఆయన ఇచ్చిన యొక్క నమ్మకంలో, ఆయన చూపించిన యొక్క నమ్మకంలో జీవం అనేది ఉంది. జీవం ఉన్నది కనుకనే ఇక్కడ రాయబడుచున్న మాట, ప్రభు స్తుతింపబడును గాక, మృతులలో నుండి తిరిగి లేచుట వలన మనము జీవంతో కూడిన నిరీక్షణ పొందుకున్నాం. కనుక కింద మాటలో రాయబడుచుంది, ఆ నిరీక్షణ ఏంటంటే అది అక్షయమైనదైతే కాదు, అంటే త్వరలో నాశనం అయిపోదైతే కాదు. అంటే అక్షయం అంటే మంచిది, స్థిరమైనది. కింద మాట రాయబడి నిర్మలమైనది, ప్రశాంతత కలిగినది. తర్వాత అంటున్నాడు వాడబారనిది అంటున్నాడు. అంటే ఇంతలోనే కనబడి అంతలోనే వాడిపోయేదైతే కాదు. స్వాచ్ఛముగా ఆయన నీకు ఇచ్చాడు. కాబట్టి నీకు ఇచ్చిన నిరీక్షణలో ఏముందంటే జీవం అనేది ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే విమోచన అనేది అవసరం. విమోచన అంటే ఏంటంటే విడిపించబడటం. బంధకములో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఆపదలో నుండి, కష్టాల్లో నుండి విముక్తి పొందుకోవడమే విమోచన. కాబట్టి ఆ విమోచకుడు కనుక లేకపోయినట్లయితే నీ యొక్క జీవితం, నీకు ఈ జీవం కలిగిన నిరీక్షణ అనేది లేదు. అందుకనే రాయబడుచుంది, యేసు ప్రభు మరణమును జయించి మృతులలో నుండి తిరిగి లేవటం వలననే మనకి నిరీక్షణ అనేది వచ్చింది. ఇన్ కేసు ఆయన కనుక లేవకపోయినట్లయితే నీకు, నాకు, మనకి ఈ నిరీక్షణ అనేది లేదు. ఇక్కడ నిరీక్షణ గల కారణం ఏమిటి? ఏ విధంగా ఆయన మాత్రమే ఈ జీవికల నిరీక్షణ ఇవ్వడం గల కారణం ఏంటి? ఆయన ఉద్దేశం ఏమైందో నేర్చుకుందాం దినమున. చూడండి, నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి నిన్ను విడిపించుటకు, చాలండి, ఇక్కడ రాయబడుచుంది, ఆ యొక్క
ఏదైతే దేవుడైన యెహోవా అబ్రహాముకి వాగ్దానం చేశాడో, ఆదికాండం 12 అధ్యాయంలో చెప్పాడు, నీ ఇంట నుండి నీ బంధువుల ఇంటి నుండి నువ్వు బయటకు వచ్చేసినట్లయితే నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు ఇవ్వబోతున్న ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అనే వాగ్దానం అబ్రహాము చేయబడి ఉంది. చేయబడిన వాగ్దానం ఈ దినమున మోషే ద్వారా ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఐగుప్తు చేతిలోని నిన్ను విడిపించడానికి. 8వ వచనంలో ఆఖరి మాట రాయబడుచుంది, పాలు తేలిన ప్రపంచ దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అంటాను. ఎవరు దిగి వచ్చారంట? దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో జీవంతో కూడిన నిరీక్షణను పొందుకోవాలి అంటే విమోచించేవాడు దేవుడు ఒక్కడే. విమోచించేవాడు దేవుడు ఒక్కడే. అంటే నీ జీవితానికి విమోచన, విడుదల, విముక్తి కలుగజేసేవాడు ఆయనే. బందీగా ఉన్న నిన్ను, అపాయంలో ఉన్న నిన్ను విడుదల చేసేవాడు, విడిపించేవాడు దేవుడు ఒక్కడే. అందుకని రాయబడుచుంది ఏంటంటే, నేను ఐగుప్తు దేశములో దాస్యములో ఉన్న నా యొక్క ప్రజలను విడిపించడానికి కోసము నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆ కింద మాట అంటున్నాడు, ఇజ్రాయేలు మొర నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస నేను చూసా. కాబట్టి నువ్వు పడుతున్న హింసలో నుండి నిన్ను విమోచించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. వేరే ఆప్షన్ లేదు, వేరే మనిషి లేడు, వేరే వ్యక్తి అనేవాడు లేడు. ఆయన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకోసము తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. నిన్ను విమోచించడం కోసం ఆయన లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 3:16లో రాయబడి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచి ప్రతి వానికి కూడా ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, విమోచించేవాడు ఆయనే. కానీ ఇక్కడ రాయబడి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూద్దాం. అందరూ పాపము చేసి, ఇక్కడ ఏ భేదము లేదు, ఆల్ ఆర్ సిన్నర్స్ అంటున్నాడు. అందరూ కూడా పాపలే. కాబట్టి ఆ పాప జీవితంలో ఉన్న నీవు విమోచింపబడాలంటే అది దేవుడు ఒక్కడే చేసే పని తప్ప ఇంకెవరు చేసేదైతే కాదు. ఆయన మాత్రమే విమోచించేవాడు నిన్ను. ఎందుకంటే పాపము అందరిలో ఉంది, ఆల్ ఆర్ సిన్నర్స్. కానీ దాని మహిమను అందుకోలేకపోతున్నారు, ఆ ప్రభావం అందుకోలేకపోతున్నారు. కానీ అందుకోగలిగిన చేస్తున్నవాడు ఒక్కడే. చూడండి 24 వచనం చదవండి. అదే రోమా 3 ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన. ఏంటంటే ఆయన కృపచేతనే యేసు ప్రభు ద్వారానే విమోచన. కాబట్టి నీ యొక్క జీవితమునకు విమోచన కలుగజేసేవాడు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారానే నువ్వు పొందుకున్న జీవము కలిగిన నిరీక్షణ. కానీ నువ్వు పొందుకున్న నిరీక్షణలు ఏముందంటే జీవం ఉంది, అది అక్షయమైనది అని రాయబడుచుంది. అది అక్షయమైనది, వాడబారనిది, స్వాచ్ఛముగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏక నిరీక్షణ అయితే పొందుకున్నావు. అందుకే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడుచుంది, నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు జీవించి ఉండకూడదు. నిరీక్షణ లేని వలె వారిగా మీరు ఉండకూడదని రాయబడుచుంది. ఎందుకంటే నీకు ఇచ్చిన నిరీక్షణలో జీవం ఉంది. ఆ కింద ఫుట్ నోట్లో రాయబడుచుంది, జీవముతో కూడిన నిరీక్షణ. అంటే అది ఒక డెడ్ అయిపోయింది, మృతమైపోయింది కాదు, లైవ్ జీవించగలిగినది. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవడు కూడా నిన్ను విమోచించేవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన నీకు జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ పొందుకోవడం గల కారణం ఏంటంటే విమోచన. విమోచించేవాడు మాత్రము దేవుడు ఒక్కడే. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట అదే, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు కనుక యేసుక్రీస్తులోనే విమోచన. కాబట్టి నీ యొక్క జీవితమునకు విమోచన కలుగజేసిన వాడు, నిన్ను విడిపించిన వాడు, నిన్ను విముక్తి కలుగజేసిన వాడు, నీ ఆపదలో నుండి, నీ ఇబ్బందుల నుంచి, కష్టంలో నుంచి బయటికి కలుగజేసిన వాడు దేవుడైనా
యెహోవా మాత్రమే. చూడండి 111వ కీర్తన 9వ వచనం చూద్దాం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు. ఇక్కడ రాయబడుచుంది ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేసేవాడు. ఇంకెవరు కూడా లేరు. ఆ విమోచన ఎటువంటి అంటే అదే 130 కీర్తనలో రాయబడుచుంది సంపూర్ణమైన విమోచన. అంటే ఆయన విమోచన ఏ రకమైన కొరత అనేది లేదు. కాబట్టి నీ మీద అంతా ప్రేమ ఆప్యాయత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నీ యొక్క నిరీక్షణలో జీవం ఉండాలని, ఆయన మాత్రమే అటువంటి క్రియను చేయగలిగిన వాడిగా ఉన్నాడని వాక్యభాగం రాయబడుచు. అందుకే యోబు అంటున్నాడు, నా యొక్క విమోచకుడు సజీవుడు అని. నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ లీవ్స్. ఎందుకంటే ఆ యొక్క యోబుని కాపాడేవాడు దేవుడు తప్ప ఇంకెవరు కూడా లేరు అనేక దృఢ విశ్వాసాన్ని కలిగిన వాడిగా, నిరీక్షణలో జీవం కలిగిన వాడిగా ఉన్నాడు యోబు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, నిన్ను విమోచించేవాడు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైన క్రీస్తు. అందుకే నువ్వేం పొందుకున్నావంటే జీవముతో కూడిన నిరీక్షణ నువ్వు పొందుకున్నావు. తర్వాత చూద్దాం, అదే నిర్గమకాండము 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని ఇక్కడ రాయబడుచుంది. ఒకటి, నేను విమోచించేవాడు దేవుడు ఒక్కడే. నీ యొక్క జీవితానికి విమోచన కలుగజేసేవాడు ఆయనే. ఇక్కడ రాయబడుచుంది విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి, మీడియేటర్ కావాలి. ఆ మీడియేటర్ ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆ బానిస బతుకుల నుంచి, ఐగుప్తుల నుంచి బయట తీసుకురావడానికి ఒక మీడియేటర్గా, మధ్యవర్తిగా దేవుడైన యెహోవా మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ నిన్ను కూడా ఈ యొక్క బానిస బతుకులో నుండి ఆ పరలోకమునకు, దేవుని దగ్గర, తండ్రి దగ్గరికి చేర్చేవాడు కూడా ప్రభువైన క్రీస్తు. ఇక్కడ విమోచనకు ఒక మీడియేటర్ అనేవాడు అవసరం. నీ యొక్క జీవితమునకు ఒక మీడియేటర్ అనేవాడు అవసరం. వాడు లేకపోయినట్లు నువ్వేం చేయలేవు. చూడండి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నన్ను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది, మీడియేటర్. ఏంటంటే యేసుక్రీస్తును మీడియేటర్ నీ దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన నీ కోసం విజ్ఞాపన చేసేవాడుకున్నాడు. అదే రోమీయులకు రాసిన 8వ అధ్యాయంలో 35, 36 వచనాలు రాయబడుచుంది. మృతుల నుండి లేచిన వాడును, తండ్రి కుడిపాసన కూర్చున్నవాడును, నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి విమోచనకు మీడియేటర్ అనేవాడు, మధ్యవర్తి కావాలి. విమోచన ఏం కావాలంట? మీడియేటర్ కావాలి, మధ్యవర్తి కావాలి. ఎందుకంటే మనము ఇంతకుముందు దేవునికి దూరస్తులం. ఇంతకుముందు ఏంటంటే దేవునికి దూరస్తులం, ఆయనకి మనకు చాలా దూరం, గ్యాప్ అనేది ఉంది. కానీ ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నువ్వేమయ్యావంట? సమీపస్తులుగా అయ్యావు. ఎందుకంటే ఆయన నీ కోసము విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన నీ కోసం తండ్రితో వేడుకునేవాడుగా. అందుకే 1వ యోహాను పత్రికలో రాయబడుచుంది, క్రీస్తు అని ఒక మీడియేటర్ మన మధ్య ఉన్నాడు. ఆయన తరపున తండ్రికి విజ్ఞాపన చేసేవాడు, మీడియేటర్. ఎందుకంటే ఇంతకుముందు దూరస్తులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా ఆయన సమీపస్తులుగా చేయగలిగాడు. ఎందుకంటే మధ్యవర్తి అనేవాడు చాలా అవసరమైన వాడు. ఒకసారి చూడండి, ఇక్కడ చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 చూద్దాం. మధ్యవర్తి ఇంకొకడికి మధ్యవర్తి కాలేడు. ఒక కుటుంబంగా 2 కుటుంబాలకు గొడవ వచ్చింది అనుకుందాం. 2 కుటుంబాలకి గొడవ వచ్చింది. ఇద్దరు కూడా ఒక మధ్యవర్తిని పెట్టుకున్నారు. అటువైపున మధ్యవర్తి, ఇటువైపున మధ్యవర్తిని పెట్టుకున్నారు. కాబట్టి ఈ కుటుంబం వైపు పెట్టుకున్న మధ్యవర్తి వాళ్ళ వైపునే మాట్లాడతాడు తప్ప వాళ్ళు చేసింది తప్పు అని చెప్పడానికి అతనికి రైట్స్ అనేవి లేవు. అటువైపున ఉన్న వ్యక్తి అతని తరపునే మాట్లాడతాడు తప్ప వాడు చేసింది రాంగ్ అని చెప్పే యొక్క మనిషి అయితే కాదు. కాబట్టి ఇద్దరు యొక్క మధ్యవర్తులే, ఇద్దరు కూడా వారి కుటుంబానికి మీడియేటర్లే. కానీ వారిద్దరు కూడా ఒక ఐక్యతలోనికి రాలేరు. ఎందుకంటే
వారు ఒకరి తరపున ఉన్న మధ్యవర్తులు కనుక వాళ్ళ వైపునే మాట్లాడతారు తప్ప వాళ్ళు కాదని మాట్లాడేవారు కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఒక మధ్యవర్తి ఇంకొకరికి మధ్యవర్తి కాలేడు. కానీ మధ్యవర్తి ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన ప్రభువైన క్రీస్తు నీకును తండ్రికి ఆయనే మధ్యవర్తిగా ఉండి నువ్వు నీ తరపున ఆయన తన తండ్రితో మాట్లాడేవాడుగా కనబడుతుంది. చూడండి, అదే హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చూస్తూ ఉన్నాడు. ఎవరంటే ఈ మధ్యవర్తి? యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, అంటే పాత నిబంధనలో జరిగిన అపరాధముల నుండి ఇక్కడ రాయబడుచుంది. మొదట జరిగిన నిబంధన, అది అక్కడ అగ్రిమెంట్ జరిగింది ఏంటంటే నువ్వు ఈ తోటల ఫలములన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలము నువ్వు తినడానికి వీలేదు. కానీ అప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము ఆ రోజున ఆ మాటను అతిక్రమించడం వల్ల పాపం అనేది ఈ భూమి మీద రావడం అనేది జరిగింది. అంటే అంతకు ముందే ఉంది. ఎందుకంటే అంతకుముందే ఆ యొక్క లూసిఫర్ ప్రధాన దూత అనుకున్నాడు, తన యొక్క హృదయంలో ఏమనుకున్నాడు, నేనే గనక ఆ యొక్క సింహాసనం మీద గనక ఆసీనుడై ఉంటే ఆ ఘనతంతా కూడా నాకే వస్తుందని తనలో ఒక ఆలోచన రావటం వల్ల పాతాళానికి నెట్టబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సర్పం ద్వారా వారిని ఈ యొక్క మాటలు వినకుండా చేసిందో ఆ పాపం ఏమైందంటే అనాది కాలంలో ఉంది. దాని ద్వారా దూరస్థులం అయిపోయాం, దాని ద్వారా తండ్రికి దూరము అయిపోయిన వారుగా ఉంది. కానీ ఇప్పుడు సమీపస్తులుగా రావాలంటే విమోచనకు ఒక మీడియేటర్ అనేవాడు అవసరము. ఆ మధ్యవర్తి ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఇక్కడ రాయబడుచుంది, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధన, ఎవరు? యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, విమోచనకు మధ్యవర్తి అనేవాడు అవసరం. మధ్యవర్తి లేకపోతే విమోచన అనేది జరిగేది కాదు. ఆయన ప్రభువైన క్రీస్తు ఆయనే మధ్యవర్తిగా ఉండి నీ తరపున నువ్వు భరించవలసిన శిక్షను, నువ్వు భరించవలసిన అవమానమును, నువ్వు భరించవలసిన యొక్క బాధను, కష్టమును ఆయన భరించాడు కనుక 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడుచుంది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అతను పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఎందుకంటే ఆయన మీడియేటర్గా ఉండి నీ బాధను ఆయన భరించి నువ్వు పొందవలసిన శిక్షను ఆయన భరించాడు గనక ఒక మధ్యవర్తిగా తండ్రికి నీకు సమాధానాన్ని కలుగజేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ విమోచించడానికి దేవుడు ఒక్కడే, విమోచించడానికి దేవుడు ఒక్కడే, విమోచించడానికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన ప్రభువైన క్రీస్తు. మూడోది చూద్దాం, అది నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం పడుచుంది. ఒకటి మనం నేర్చుకున్న విమోచించగలిగిన వాడు దేవుడు ఒక్కడే, విమోచనకు మధ్యవర్తి కావాలి. మూడోది విమోచనకు ఇక్కడ రాయబడుచుంది రక్తం అనేది అవసరం. విమోచనకు రక్తం అవసరం. ఎందుకు రక్తం అవసరం? ఇక్కడ రాయబడుచుంది, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. కాబట్టి విమోచనకు రక్తము కావాలి. ఎందుకంటే అది గుర్తు. ఎందుకు గుర్తు అంటే సంహార దూత మీ ఇంటికి రాకుండా ఉండడానికి అదొక గుర్తుగా ఉందని పాత నిబంధనలో రాయబడి. చూడండి, 23వ వచనం చదువుకుందాం అదే అధ్యాయం. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోను. ఎందుకు దాటిపోయాడు అంటే ఆ యొక్క నిలువ కమ్మ మీదను అడ్డకం మీదను ఏముందంట? రక్తం అనేది గుర్తుగా ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది విమోచించడానికి రక్తం అనేది అవసరం. ఆ రక్తం ఎవరిదంటే నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యొక్క క్రీస్తు రక్తము ద్వారానే నీకు విమోచన అనేది కలిగింది. ఒకసారి చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. వెండి బంగారముల చేత నువ్వు విమోచన అనేది లేదు. ఏంటంట?
నీ వ్యర్థ ప్రవర్తనను బట్టి. ఎందుకంటే ఒకసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే నువ్వు విమోచింపబడడానికి అసలు అవకాశమే లేదు. విమోచించడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక దొంగ ఉన్నాడు, ఆడు తరచుగా దొంగతనాలు చేస్తున్నాడు అనుకో, తరచుగా దొంగతనాలు చేస్తున్నావు. ఒకసారి పట్టుబడినప్పుడు నువ్వు హామీ ఉండి వాడిని విడిపించావు. రెండోసారి కూడా హామీ ఉండి విడిపించావు. మూడోసారి హామీ ఉండి విడిపించావు. అయినా కానీ కృతజ్ఞత లేకుండా అంతమాల దొంగతనం చేత పట్టుబడిపోయాడు అనుకోండి, నువ్వు హామీ ఇస్తావా? హామీ ఇస్తావు నువ్వు? ఎందుకేవో? వాడి జీవితంలో ఇంకా వాడు మారడు. వాడికి హామీ ఇచ్చినా అదే దొంగతనం వాడు చేస్తాడు కనుక వాడికి హామీ ఇవ్వటం కంటే వాడెవడో నాకు వద్దు అనుకుంటామే మేలు అనుకుంటాం. అలాగే ఒకసారి నువ్వు నీ యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తున్నట్లయితే మనం యోగ్యులమైతే కాదు. నీతిమంతుగా ఉండడానికి మనకి ఏ రకమైన అధికారం కానీ అవకాశం కానీ లేదు. మన యొక్క నీతి ఫలముల వల్ల మనకి ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఆయన మాత్రమే ఇక్కడ అదే మాట రాయబడుచుంది. ఐగుప్తు చూడండి, యెహోవా ఐగుప్తులను ఒకసారి చూడండి, అది పై కమ్మి మీదను 2 నిలువ కమ్మి మీదను యెహోవా ఆ తలుపును. అంటే మనం అసలు యోగ్యులమే కాము. మనం అసలు యోగ్యులము కాము. అసలు మనము రక్షింపడానికి ఏ రకమైన యోగ్యత లేనటువంటి వారం మనము. అయినప్పటికీ ఆయన తన యొక్క కృప మహాదైశ్వర్యమును బట్టి, ఆయన నీ మీద తనకున్న యొక్క ప్రేమను బట్టి, ఒకసారి చదవండి, 1 పేతురు 1:18 చదవండి ఒకసారి. 1 పేతురు 1:18. నీ వ్యర్థ ప్రవర్తనను బట్టి, ఇక్కడ రాయబడి నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల చేత నీకు విమోచన అనేది రాదు. అంటే అయోగ్యులమైన నిన్ను వెండి బంగారం ద్వారా నిన్ను విమోచించడానికి అవకాశం లేదు. ఎందుకంటే విమోచించిన మరలను అదే స్థితిలోనికి వెళ్ళిపోతావేమో. కానీ అక్కడ రాయబడుచుంది అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మాత్రమే నీ యొక్క జీవితమునకు విమోచన. అని ఇక్కడ రాయబడుచుంది. 23వ వచనంలో రాయబడుచుంది, నువ్వు ఐగుప్తులను హతము చేయని దేవుడు సంచారము చేయుచున్న సమయంలో ఏ ఇంటికైతే ఆ నిలువ కమ్మికి అడ్డ కమ్మికి రక్తము రాయబడి గుర్తుగా ఉందో ఆ ఇల్లుని దాటిపోయినట్లుగా రాయబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నువ్వు కూడా నీ యొక్క జీవితమునకు విమోచన అనేది కావాలి అంటే దాని గుర్తు ఏంటంటే రక్తము చేత నువ్వు విమోచింపబడిన వానిగా ఉండాలి. అది ఇక్కడ రాయబడుతుంది విమోచన క్రయధనము అని రాయబడుతుంది. విమోచన క్రయధనం అంటే ఏంటంటే నిన్ను ఒక వ్యక్తిని విడుదల చేయడానికి కట్టే డబ్బులు ఏమంటారంటే విమోచన క్రయధనం. అంటే అతన్ని విడిపించడానికి, చూడండి, అతని మీద ఒక నేరం మోపబడింది. ఇప్పుడు ఆ నేరం మోపబడింది కనుక అతన్ని విడిపించాలి. చూడండి, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, బాబు నీ మీద నేరం మోపబడింది, ఒకటి నష్టపరిహారం నువ్వు 10,000 కట్టాలి. ఇన్ కేసు నువ్వు 10,000 కట్టకపోతే సంవత్సరం పొడుగు నువ్వు జైల్లో ఉండాలి. ఇప్పుడు అదేమంటాడు, అయ్యా నాకు డబ్బులు లేవంటే నేను జైల్లో ఉంటానని అంటాడు. కానీ నీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడు జైల్లో ఉండకూడదని ఆ 10,000 కట్టేస్తాం. వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, వాడు కట్టవలసిన అపరాధ రుసుము మనం కట్టడము జరిగింది. ఇప్పుడు వాడు ఏమయ్యాడు, ఫ్రీ అయిపోయాడు, విడుదల చేయబడ్డాడు. అని ఇక్కడ రాయబడుచుంది ఒక వ్యక్తి విడుదల చేయడానికి చెల్లించే డబ్బులే ఇక్కడ రాయబడుచుంది విమోచన క్రయధనము. ఆయన తన రక్తాన్ని నీ కోసము విమోచన క్రయధనముగా, తన ప్రాణాన్ని నీ కోసము త్యాగం చేసినట్లు కనపడుతుంది. కాబట్టి విమోచనకు రక్తం అనేది గుర్తు. ఎందుకంటే నీ యొక్క జీవితమునకు జీవముతో కూడిన నిరీక్షణ నువ్వు పొందుకోవాలి. అంటే నువ్వు పొందుకున్న నిరీక్షణ ఒక ఉపయోగకరమైనదే తప్ప అపాయకరమైనదైతే కాదు. అందుకే రాయబడుచుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం అనేది లేదు. ఎందుకంటే ఆయన నీకు నాకు మనకిచ్చిన నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఇక్కడ జీవంతో కూడిన నిరీక్షణ గుర్తు ఏంటంటే రక్తము. ఆయన
నీకోసం తన ప్రాణాన్ని సహితం ఆయన త్యాగం చేశాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతులు కావాలని నీకోసం ఆయన దరిద్రుడాయను అంటాడు. ఆయన ధనవంతుడు ఆయన, కానీ ఆయన ధనవంతుడిగా ఉండడానికి ఆయనకి ఏమాత్రం కూడా సంతోషించేవాడు కాదు. కానీ నువ్వు ధనవంతుడిగా ఉండాలని ఆయన నీకోసము తను తాను తగ్గించుకుని నువ్వు హెచ్చింపబడాలని నీకోసము తన ప్రాణాన్ని సహితం నీకోసము త్యాగం చేసిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ పాప క్షమాపణకు, నీ యొక్క పాప క్షమాపణకు గుర్తు ఏంటంటే రక్తము. ఆయన నీకోసం తన యొక్క రక్తాన్ని త్యాగం చేశాడు కనుక. చూడండి, పౌలు అంటున్నాడు తన యొక్క పత్రికలో 1 కొరింథీ 5:7 చూద్దాం. 1 కొరింథీ 5:7 పశువు అంటే ఆయన ఒక పస్కా పశువుగా నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి అక్కడ ఇక పాత నిబంధనలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ పస్కా బలి ఎప్పుడైతే అర్పించబడిందో, పస్కా బలి అయితే ఎప్పుడైతే అర్పించబడిందో ఆ సంవత్సరం అంతా వారు చేస్తున్న పాపములన్నీ కూడా క్షమించబడతాయి. మరలా సంవత్సరం వారు మళ్ళా పస్కా బలి అనేది, పస్కా పండుగ అనేది చేయాలి. అదేంటంటే సంచి కరువు. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 1:14 చూద్దాం. ఈ ప్రజలకు విమోచన కోసము మన స్వాచ్ఛమునకు సంచకరువుగా ఉంది. ఏంటంట? ఆయన తన ప్రజలను ఎవరైతే సంపాదించుకున్నాడో వారి కోసము ఈ ఆత్మ ఎలాగ ఉందంట? సంచకరువుగా ఉంది. సంచకరువు అంటే ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్. కాబట్టి పాత నిబంధనలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి సంవత్సరము వారు పస్కా బలి చేయాలి. ఎందుకంటే ఈ పస్కా బలి కారణం ఏంటంటే ఆ సంవత్సరం అంతా వారు చేస్తున్న పాపం అన్నీ కూడా క్షమించబడతాయి. ఈ పస్కా పండుగ రోజున ఆ పస్కా బలి యొక్క రక్తం తీసుకుని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి 7 సార్లు అక్కడ చిలకరించినట్లయితేనే ఆ సంవత్సరం అంతా వారు చేసిన పాపములన్నీ కూడా పోతాయి. మళ్ళా వచ్చే సంవత్సరము మరలా పస్కా బలి ఉంటుంది. మళ్ళా సంవత్సరం మళ్ళా బలి అర్పించాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆయనే లైఫ్ టైం అచీవ్మెంట్గా సంవత్సరం ఇంకా నీ బ్రతుకున్నంత కాలం కూడా ఒకే బలిగా ఆయన తన ప్రాణాన్ని కోసము త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 20:28 చూద్దాం. మత్తయి సువార్త 20:28 క్రయధనముగా ఏంటంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక విమోచనకు రక్తము గుర్తుగా ఉంది. ఆ రక్తం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన దేహం అంతా కూడా నల్లగొట్టబడింది. ఆఖరి యొక్క రక్తబొట్టు వరకు నీ విమోచన కోసము, నీ యొక్క జీవితంలో కలిగిన నిరీక్ష ఇవ్వడానికి కోసం ఆయన ఎంతో ప్రయాసపడినట్లుగా, ఎంతో వినయముతో. చూడండి, 53వ అధ్యాయంలో రాయబడుచుంది, బొచ్చు కత్తిరించు వాడి దగ్గర గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగూ ఆయన మౌనంగా ఉండిపోవడం గల కారణం ఏంటంటే నీ యొక్క జీవితమునకు జీవము కలిగిన నిరీక్షణ ఇవ్వడానికి కోసం. ప్రియమైన వాళ్ళకి రాయబడుచుంది, విమోచింపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. విమోచనకు మధ్యవర్తి కావాలి. విమోచనకు గుర్తు ఏంటంటే రక్తం. ఆయన రక్తం వల్లనే నీకు విమోచన. ఇక్కడ ఈ సంస్కారాన్ని కూడా మన జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం కూడా అదే. ఎందుకంటే నీ కోసం అంటే ఒక రొట్టె ఏ విధంగా తయారు చేయబడి ఉందో, ఏ విధంగా తయారు చేయబడిందో ఆ విధముగా ఎంత నల్లగొట్టబడి, ఎంత బాధను భరిస్తే ఒక రొట్టె మన దగ్గరికి తేబడుతుంది. చూడండి, మనము అఫీషియల్గా వెళ్ళి బేకరీలకు వెళ్ళి ఒక బన్న కొనుక్కు తినేస్తాం. కానీ ఆ బన్న వాడు తయారు చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో మనకు తెలియదు. ఆ యొక్క రైతు ఆ పొలాన్ని సేద్యపరిచి ఆ గోధుమలు వేసి ఆ పండిన తర్వాత వాటిని స్టోర్ చేసి అవి మిల్లుకి వేసిన తర్వాత ఆ మిల్లులో వాటిని బాయిల్ చేసి పిండి చేసి పిండి చేసిన తర్వాత వెంటనే రొట్టె అయిపోతాయమ్మా. ఆ పిండి చేసిన దాన్ని మళ్ళీ వాటర్ వేసి మన చెపలు చూడండి ఎంతగా అయితే సాఫ్ట్గా రావాలంటే అంత సాఫ్ట్గా దాన్ని తగిన వాటర్ వేసి దాన్ని నొక్కి 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 ఎంత సాఫ్ట్గా వచ్చిన తర్వాత కానీ దాన్ని చపాతీ అనేది చపాతీ అయిపోతుంది. అంటే దాన్ని మళ్ళీ అగ్నిలో కాల్చాలి. అగ్నిలో కాల్చిన తర్వాత మాత్రం అది మనం తినడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన కూడా తన శరీరం అంతా కూడా నీ కోసము, నీ విమోచన కోసము, నీ యొక్క జీవితమునకు ఒక సార్థకత ఉండాలని తన ప్రాణాన్ని సహితమైన లెక్క చేయకుండా ఒకప్పంగా ఆయన తన దేహాన్ని నీ కోసము ప్రాణత్యాగం చేస్తున్నట్లుగా రాయబడు.
ప్రియమైన వాళ్ళరా, ఈ సంస్కారం అంటే ఏదో ఆకతాయితనంగా అయితే కాదు. ఎందుకంటే దానికి చాలా విలువ అనేది, ప్రాధాన్యత అనేది ఉంది. కొంతమంది చూడండి, నేను తీసుకోనండి ఇవాళ అంటారు, నేను తీసుకోనండి ఇవాళ. ఎందుకంటే నువ్వు తీసుకోవటం తీసుకోపోవటం కాదు, దాని యొక్క ఉద్దేశము నువ్వు నేర్చుకోవాలి. ఎందుకోసం నువ్వు ఒక రొట్టె నువ్వు తింటున్నావు, ఎందుకోసం ఒక ద్రాక్షరసం నువ్వు సేవిస్తున్నావు అనే యొక్క ఎందుకోసం ఇది నీ ముందు ఉంచబడిందో దాన్ని తెలుసుకోవాలి తప్ప, ఇవాళ నేను తిన్నాండి, తలస్నానం చేయలేదండి, ఇవాళ పొద్దున్న అనుకోకుండా టిఫిన్ తినేసానండి. నువ్వు టిఫిన్ తింటే ఎవడికి, నువ్వు టిఫిన్ తినకపోతే ఎవడికి? దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలి నువ్వు. ఎందుకంటే నువ్వు టిఫిన్ తిన్నావని మానేయటం కాదు, నువ్వు తలస్నానం చేయలేదని మానేయటం కాదు. కొంతమంది ఏమో చాలా దారుణంగా దాన్ని అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ దానికి అది మనకి దగ్గరికి రాబడుతుంది అంటే సహవాసం. సహవాసం. ఆయన నీకు తన ప్రాణాన్ని లెక్క చేయలేదమ్మా. నీ యొక్క విమోచన కోసమైనా తన ప్రాణాన్ని త్యాగం చేశాడమ్మా. ఆ భయంకరమైన ఆ యొక్క 150 కేజీలు, సుమారుగా 150 కేజీలు ఉన్న సిలువను ఆయన 3 సార్లు మోయలేక పడిపోయాడు. మనం 25 కేజీలమ్మా, 25 కేజీలు మోయడానికే చాలా పైకి ఎందుకు చూస్తాం, ఆడన వస్తాడా, సాయం చేస్తాడు. సుమారు 150 కేజీలు సిలువను ఆయన మోసుకుంటూ అమ్మ గొల్గొతా పర్వతం దగ్గరికి రాగలిగాడంటే నీకోసం, నీ యొక్క జీవితంలో విమోచన ఇవ్వడానికి కోసం. కాబట్టి ఒక ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే అది ఆషామాషి అయితే కాదు. నువ్వు వినకపోతే నీ బాబులాంటి వాడు వస్తాడు వాక్యం వింటాను. నువ్వే అనుకోకు, కానీ నీలాంటి వారికి ఆయన అవసరం లేదు. ఆయన అవసరం మాత్రం నీకు ఉంది, గుర్తుపెట్టు. అని ఇక్కడ రాయబడిచింది అంటే విమోచనకు రక్తం అనేది అవసరం. ఇంకో మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, నిర్గమకాండము సార్ చూద్దాం, 6వ అధ్యాయము. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నేనే యెహోవాను, నేను ఐగుప్తులను మోయించు బరువుల క్రింద మిమ్మల్ని వెలుపకి రప్పించి వారు దాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను విడిపించి అని రాయబడుచుంది. ఆఖరుగా విమోచించడానికి ఒక బాహు అనేది అవసరము, ఒక శక్తి అనేది అవసరం. అంటే విమోచన అంటే ఏంటంటే ఏదో ఫార్మాలిటీగా ఏదో అయిపోయింది అయితే కాదు. విమోచన కోసం ఒక శక్తి అనేది అవసరము. ఆ శక్తి కలిగిన వాడు ఎవరంటే ప్రభువైన క్రీస్తు మాత్రం. ఏదో ఇక్కడ రాయబడుచుంది, నువ్వు ఇజ్రాయేల్కి ఇలా చెప్పు, ఎందుకంటే నేనే యెహోవాను, నేను ఐగుప్తులను మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి, అంటే మీరు మోస్తున్న ఆ భారములో నుండి నేను బయటికి తీసుకుని రాగలను. 105వ కీర్తన చదవండి, ఏ విధంగా దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశములో నుండి ఏ విధంగా వారిని బయటికి నడిపించాడో అర్థమవుతుంది 105వ కీర్తన. ఎందుకంటే మనకు ఖాళీ ఉండదు చదవడానికి. చదవండి 105వ కీర్తన చదివితే ఏ విధంగా ఇజ్రాయేల్ జనాంగము ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఏ విధంగా కలిగిన వారు ఉన్నారో ఆ యొక్క కీర్తనలో మనకు అర్థమవుతుంది. కాబట్టి విమోచించడానికి శక్తి అనేది అవసరము, బాహు అనేది అవసరం. ఆ బాహు ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఇక్కడ రాయబడుచుంది, ఆ దాస్యము నుండి నిన్ను విడిపించేవాడు యెహోవా. ఇక్కడ రాయబడుచున్న మాట అదే. చూడండి, వారి దాస్యములో నుండి నిన్ను విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చంటున్నాడు. నా బాహు చాపి ఆ దాస్యములో నుండి నిన్ను విడిపించేవాడు ప్రభువైన క్రీస్తు. ఎందుకు నిన్ను విడిపించాడు అంటే చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రతి వంశములోను, ప్రతి భాషలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని వానికి ఒక రాజ్యముగా అంటున్నాడు. అంటే నీ యొక్క జీవితం నిత్య జీవాన్ని కలుగు చేయాలని తన యొక్క బాహువును చాపి నిన్ను విమోచించిన వాడిగా కనబడుతున్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ రాయబడి నీ యొక్క జీవితానికి నిత్య జీవం ఇవ్వడానికి కోసం. అందుకే ఇక్కడ రాయబడుచుంది, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వాడిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను
తెలుసుకొని ఇక్కడ ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. నిన్ను విమోచించడానికి ఒక శక్తి అవసరము. ఆ శక్తి ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఎందుకంటే నీ యొక్క జీవితములో జీవం కలిగిన నిరీక్షణ నీకు కలుగు చేయాలని. అందుకే విమోచించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. విమోచించడానికి మధ్యవర్తి అవసరము. విమోచించడానికి రక్తము గుర్తుగా ఉంది. విమోచించడానికి ఒక శక్తి అవసరము. ఆ శక్తి ప్రభువైన క్రీస్తు. ఎందుకంటే నీ యొక్క జీవితము ఏదో ఎలాగొచ్చి అలాగ వెళ్ళిపోయే ఒక వ్యర్థమైనదిగా కాకుండా దేవునికి విలువైనదిగా, దేవుని స్థానంలో నమ్మకమైనదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకోసమే ఆయన నీ కోసం తన ప్రాణాన్ని సహితం లెక్క చేయక నీ యొక్క విమోచన కోసము ఆయన తన ప్రాణాన్ని దారపోసిన వాడుగా కనబడుతున్నాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించదగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక.